నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించనున్నారు. సాయంత్రం 4:41 సచివాలయం మొదటి బ్లాక్ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎంగా ఎన్నికైన తర్వాత తన తొలి సంతకం మెగా డీఎస్పీపై చేయనున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, పింఛన్ 4,000కు పెంచుతూ మూడో సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం, స్కిల్ సెన్సెస్పై ఐదో సంతకం చేయనున్నారు. నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించనున్నారు. సాయంత్రం 4:41 సచివాలయం మొదటి బ్లాక్ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎంగా ఎన్నికైన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్పీపై చేయనున్నారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, పింఛన్ 4,000కు పెంచుతూ మూడో సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం, స్కిల్ సెన్సెస్పై ఐదో సంతకం చేయనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సాయంత్రం 4:41 తన సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నట్లుగా తెలుస్తోంది. మొదట 5 ఫైల్స్ పై కూడా సంతకాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఈ రోజు 4:45 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో 1 బ్లాక్ లో ఆయన సీఎం ఛాంబర్ లో బాధ్యతలు చేపడుతున్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా మనం చూసినట్లయితే గత ఎన్నికలలో చెప్పొచ్చినట్టుగా ఆయన చేసినటువంటి హామీలు కావచ్చు, అదేవిధంగా గత ఎన్నికల్లో ప్రజలు తీసుకున్నటువంటి సంక్షేమ పథకాల్లో భాగంగా టీడీపీ అధికారంలోకి వస్తే కనుక ఇచ్చినట్టు కావచ్చు. అప్పటికే ప్రజలు ఏ అంశాలతో అంటే ఇటు డిఎస్సీ ద్వారా మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మెగా డిఎస్సీ చేసి మోసం చేసిందంటే కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో నిరసన తెలియజేసిన పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగా అయినప్పుడు ప్రతిపక్ష ఉన్నప్పుడు అధికారంలో రావడం తొలి సంతకం మెగా డిఎస్సీ చేపడతామని చెప్పడం జరిగింది. రెండో సంతకాన్ని ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉంది, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రజలకు సామాన్యులకి ప్రతిభారంగా మారిపోతుంది. ఈ టైటిల్ యాక్ట్ ద్వారా అంటే సామాన్యంగా ప్రజల ఆస్తులు వచ్చిన ఆస్తులను కూడా ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోతుంది. దాని ద్వారా ప్రజలు ఇబ్బంది పడతారంటూ కూడా చెప్పినటువంటి అంశంలో కూడా ప్రజలు ఎంత అప్పటికే అంటే ఎలాంటి యాక్ట్ ఒకటి రావడం వల్ల ఇబ్బంది పడతారని చెప్తున్న నేపథ్యంలో దాన్ని మేము అక్షరాలతో రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. దాని మీద రెండో సంతకం పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు వితంతువులు వృద్ధిలో తీసుకున్నటువంటి పెన్షన్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి 3,000 రూపాయల పెన్షన్ వస్తుంది. గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో 250 రూపాయలు చొప్పున దాన్ని 5 ఏళ్లలో మొత్తం మీద 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. అది ఒకేసారి ప్రతి నెల కూడా 4,000 రూపాయలు ఒకేసారి ఇచ్చే విధంగా చర్యలు చేపడతామని చెప్పారు. దాని మీద 3 సంతకం పెడతారని తెలుస్తుంది. ఇప్పటికే అన్నా క్యాంటీన్ ద్వారా చాలా మంది పేదవాళ్ళకి అన్నా క్యాంటీన్ ద్వారా లబ్ధి అంటే ప్రతిరోజు కూడా ఉపాధి కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, అన్నా క్యాంటీన్ మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరోసారి అన్నా క్యాంటీన్ ద్వారా లబ్ధి చేకూరుస్తామని చెప్పారు. అంటే అన్నా క్యాంటీన్ లబ్ధి చేకూరుస్తామని చెప్పారు. దాని ద్వారా ఈ 4వ సంవత్సరం ప్రెస్టీజియస్ గా గతంలో ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ అనేది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తీసుకొచ్చారు. దాన్ని మరొకసారి 4వ సంవత్సరం కూడా పెట్టబోతున్నట్టు కూడా చెప్పారు. 5వ సంవత్సరంగా సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఉపాధి అంటే ఇప్పటికే ఉపాధి ఉన్నటువంటి ఎవరైతే యువత ఉన్నారో యువతకి ఆ స్కిల్ దాని మీద కంప్లీట్ చేస్తే అందుకు పూర్తి స్థాయిలో మరొకసారి వాళ్ళకి నైపుణ్యత నేర్పించేందుకు అడుగులు వేస్తామని చెప్పి దాని మీద 5వ సంతకం పెట్టిపోతున్నారని చెప్పినటువంటి సమాచారం. అయితే ఈ 5 సంతకాలు ఈ రోజు ఆయన బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రిగా చేపట్టిన మరుక్షణమే నుంచి కూడా 5 సంతకాలు పెడతారని తెలుస్తుంది. అక్కడి నుంచి యథావిధిగా ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా దానికి సంబంధించినటువంటి ఫైల్స్ కూడా మోజేస్తుంది. శ్రీనివాస్, అలాగే మెగా డిఎస్సిపై తొలి సంతకం చేయనున్నట్టుగా తెలుస్తుంది. మరి మెగా డిఎస్సి ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు అవకాశాలు కల్పించే అవకాశం ఉందంటారు? అలాగే ఇటు అధికారంలోకి హామీలు మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాలను కూడా ప్రవేశపెట్టారు. అవి ఎప్పటి నుంచి అమలు చేసే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పటికే నారీ శక్తి సూపర్ 6 అంటూ కూడా కొన్ని హామీలు అవడం జరిగింది. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, అదేవిధంగా ఇంకా
తల్లికి వందనం పేరుకి ఇస్తున్నటువంటి 15,000 రూపాయలు కావచ్చు, ప్రతి నెల మహిళకి ప్రతి 18 ఏళ్ళ నిండిన ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి సూపర్ సిక్స్ నారీ శక్తి పేరిట ఇవన్నీ మహిళలకు ఇస్తామని చెప్పారు. సూపర్ సిక్స్ పేరిట కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే అన్ని హామీలు కూడా రానున్న 2-3 నెలల కాలంలో, అంటే ఫస్ట్ ఆ ప్రెస్టేజియస్ గా తీసుకున్నటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయి, ఈ 5 అంశాలని పూర్తి స్థాయిలో అమలుపరచడానికి ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్తున్నారు. ప్రభుత్వం ఈ బహుశాలు అమలు చేసిన తర్వాత అయితే రానున్న 2-3 నెలల్లోనే పూర్తి స్థాయిలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో హామీలన్నీ కూడా 100% నెరవేర్చే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పిన గతంలో కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దానికి అనుకూలంగా, అంటే రానున్న 6 నెలల లోపు పూర్తి స్థాయి ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా చేసుకునేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.